గుంటూరుకేమైంది? జబ్బుల వలయంలో ఎందుకు చిక్కుకుంటోంది? ఇప్పటికే తురకపాలెంలో మిస్టరీ మరణాలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా కలరా కాటు వేస్తోంది. డయేరియా ప్రాణాలను తోడేస్తోంది. ఇలా అన్ని వైపుల నుంచి వ్యాధులు దాడి చేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గుంటూరులోనే ఏకంగా 3 కలరా కేసులు బయటపడ్డాయి. 82 మంది డయేరియాతో ఆసుపత్రిలో చేరారు. గుంటూరులో మొత్తం 7 హై రిస్క్ ప్రాంతాలను గుర్తించారు అధికారులు. 50 టీంలతో ప్రత్యేకంగా సర్వే చేస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రిలో పడకలు కూడా సిద్ధం చేశారు. అయితే డయేరియా ప్రబలడానికి కారణాలేంటి? ఈ రోజుల్లోనూ కలరా ఎందుకు విజృంభిస్తుంది అన్నది మాత్రం అంతు చిక్కకుండా ఉంది. నివారణ చర్యలు తీసుకోవడంలోనూ యంత్రాంగం ఆలసత్వం వహిస్తుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకవైపు వ్యాధులు చుట్టుముడుతున్నా ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాచి చల్లార్చిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా గుంటూరులో పానీపూరి విక్రయాలను తాత్కాలికంగా బ్యాన్ చేశారు. గుంటూరు నగరంలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు కలెక్టర్ తమీం అన్సారియా. అటు గుంటూరులో డయేరియా కేసుల తరుణంలో ప్రత్యేక హాస్పిటల్స్ ను స్థానికంగానే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు. అక్కడే వారికి డయేరియా బాధితులకు చికిత్స చేయాలని సూచించారు. అయితే బెడ్స్ కు బదులు టేబుల్స్ పై పేపర్ కవర్ కప్పి ట్రీట్మెంట్ కి సిద్ధం చేశారు వైద్యులు. అదే ఏరియాలో పర్యటనకు వచ్చిన కలెక్టర్ బెడ్స్ ని చూసి ఆశ్చర్యపోయారు. కలెక్టర్ ఆదేశాలతో టేబుల్స్ తీసేసి పడకలు ఏర్పాటు చేశారు. నిన్నటి వరకు చూసాం అసలు ఎందుకు చనిపోతున్నారు ఏంటి అనే కారణానికి అనేక పరిశోధనలు చేసిన తర్వాత వాటర్లో ఏదైతే వైరస్ ఉంటుందో అది మనుషుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి జంతువులకి కాదు, అది నడిచిన ప్రాంతంలో నడిచినా లేదంటే ఆ వాటర్ని తాగినా సరే అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి కనుక్కున్నారు. ఇప్పుడు మళ్ళీ కలరా డయేరియా కేసులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చినట్టు అయింది కలరా డయేరియా కేసులు. ఈ కాలంలో కూడా కలరా కేసులు ఎందుకు వస్తున్నాయనేది ఇప్పుడు ప్రధాన అంశం. నిజంగా పారిశుద్ధ్యం లేకుండా ఉండడం కారణంగానే, లేకపోతే దాని గురించి అధికారులు పట్టించుకోకపోవడం కారణంగానా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గుంటూరు నగరంలో అయితే డయేరియా కేసులు 82 రాగా కలరా కేసులు 3 కేసులుగా నమోదైనాయని అధికారులు అధికారికంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ప్రజల ఆరోగ్య పరిస్థితి గుంటూరులో దారుణంగా తయారైంది. ఎందుకంటే భయభ్రాంతులకు కూడా గుంటూరు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి తురకపాలెం ఏదైతే గుంటూరు పట్టణానికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తురకపాలెంలో 38 మరణాల దాకా జరిగిన నేపథ్యంలో అసలు ఎందుకు ఆ మరణాలు సంభవించాయి అనేది ఒక క్వశ్చన్ గా మారే పరిస్థితి అయితే ఉంది. గత 20-25 రోజుల నుంచి కూడా దాని మీద ప్రభుత్వ అధికారులు కేంద్రం నుంచి కేంద్రకు సంబంధించిన వైద్య బృందం అలాగే రాష్ట్ర వైద్య బృందాలు అధికారులు అనేక కోణాలు నాగేశ్వరరావు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతూ అక్కడ అప్డేట్స్ తెలుసుకోవడానికి. ప్రెసెంట్ అయితే